ఇది నోటేషన్, స్క్వేర్ రూట్ యొక్క నోటేషన్ ఇది. సో స్క్వేర్ రూట్ ఆల్వేస్ గివ్స్ ఏ నాన్ నెగిటివ్ వాల్యూ. స్క్వేర్ రూట్ అనేది ఎప్పుడు నాన్ నెగిటివ్ వాల్యూ ఇస్తుంది, ఐదర్ 0 ఆర్ పాజిటివ్ వస్తుంది. స్క్వేర్ రూట్ నెవర్ బి నెగిటివ్. ఇక్కడ దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే ఏంది, ఐదర్ 0 ఆర్ పాజిటివ్. సో ఎగ్జాంపుల్ √16 ఈజ్ నాట్ ఈక్వల్ టు +or-4. ఇక్కడ కూడా చాలామంది √16 ఎంత అంటే ఇమీడియట్గా +or-4 అనే ఆన్సర్ ఇస్తారు. కాబట్టి √16 +or-4 కాదు, బట్ √16 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఓన్లీ 4 అవుతుంది. సో ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆల్వేస్ గివ్స్ ఏ పాజిటివ్ వాల్యూ అవుట్పుట్. సో దట్స్ వై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ వాట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇఫ్ డిఫైన్డ్. ఇఫ్ డిఫైన్డ్ అంటే ఏంటంటే ఈ ఇన్సైడ్ ద రాడికల్ సైన్ ఇది కంపల్సరీ మనకు ఐదర్ 0 ఆర్ పాజిటివ్ కావాలి. ఈ రూట్ లోపల ఉన్నది ఎప్పుడు కూడా నెగిటివ్ కాకూడదు. నెగిటివ్ అయితే అది ఇమాజినరీ నెంబర్ అవుతుంది, కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. కాబట్టి రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇఫ్ డిఫైన్డ్ అన్న. ఇఫ్ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్సైడ్ ద రాడికల్ అనేది ఐదర్ 0 ఆర్ పాజిటివ్ కావాలి, నెగిటివ్ కాకూడదు. సో ఇంతకుముందు చూసిన మాడ్ డెఫినేషన్, మాడ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు +or-x. మాడ్ ఎక్స్ డెఫినేషన్ ఏంటి, మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -x ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0. ఇది ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ వన్ ఈజ్ x² ఈజ్ ఈక్వల్ టు 9 అయితే x ఈజ్ ఈక్వల్ టు √9, x ఈక్వల్ టు 3. ఇది రాంగ్, ఇలా చేయకూడదు. సో x² ఈజ్ ఈక్వల్ టు 9 అయితే x ఈక్వల్ టు √9 అని రాసి 3 రాస్తే అది తప్పు అవుతుంది. కానీ ఓన్లీ √9 అని అడిగారు అనుకోండి, అప్పుడు పాజిటివ్ స్క్వేర్ రూట్. ఇది ఎప్పుడైనా అవుట్పుట్ పాజిటివ్ వస్తే ఇక్కడ చూసినాం √16, ఓన్లీ √16 అంటే ఓన్లీ 4. ఇక్కడ √9 అంటే ఓన్లీ 3 అని రాయాలంతే. √9 అంటే ఓన్లీ 3. కానీ x² ఈజ్ ఈక్వల్ టు 9, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు x ఈక్వల్ టు √9 రాసి 3 రాస్తే తప్పు అయిపోతుంది. ఇది రాంగ్, ఇది కరెక్ట్. √9 అంటే ఎంత, 3. √4 అంటే ఎంత, 2. √16 అంటే 4. బట్ ఇలా x² ఈజ్ ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు ఇది తప్పు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇది ఈక్వేషన్ సాల్వింగ్ అన్నట్టు. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 9 అనే ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే x వాల్యూస్ ఏంటి అని మీనింగ్ ఇది. కాబట్టి x² ఈజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు x ఈక్వల్ టు +or-√9 అని రాయాలి. +or-√9, బట్ √9 అంటే ఎంత, √9 అంటే ఓన్లీ 3. ఇక్కడ √9 అంటే ఏంది, ఓన్లీ 3. కాబట్టి ఇక్కడ 3 రాస్తే ఏమవుతుంది, +or-3. ఇది కరెక్ట్ మెథడ్.